లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక అతిథుల పరిచయం. శ్రీ శ్రీధర్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నేత, శ్రీమతి వాసిరెడ్డి పద్మ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, శ్రీ సూర్యనారాయణ గారు విశ్లేషకులు, అలాగే డైరెక్టర్ రాష్ట్రీయ కెమికల్స్ లిమిటెడ్ డైరెక్టర్, అలాగే శ్రీ వేణుగోపాలాచారి గారు టీఆర్ఎస్ సీనియర్ నేత, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక అధికార ప్రతినిధి, అలాగే కేంద్ర మాజీ మంత్రివర్యులు, రాష్ట్ర మాజీ మంత్రివర్యులు కూడా. మహేష్ గారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. సో ముందుగా వేణుగోపాలాచారి గారు, మీరు మాట్లాడింది అమిత్ షా పర్యటన తీరుతెన్నులు టీఆర్ఎస్పై చాలా అంటే మరీ ఘాటుగా కాకపోయినా మొత్తం మీద చాలా సునిశ్చితమైనటువంటి విమర్శలు. కుటుంబ పాలన అన్నారు, 2 లక్షల కోట్ల పథకాలు కేంద్రం ఇస్తుంటే మీరు ఏమి చేయట్లేదని చెప్పారు. ఆ డబ్బంతా మరి ఏం చేస్తున్నారు? చివరికి మరుగుదొడ్లు కూడా కట్టించలేదని ఆయన జనంతో చెప్పించారు. అమిత్ షా తెలంగాణలో జైత్రయాత్రకు శ్రీకారం చుట్టామని చెబుతున్నారు. తెలంగాణలో కుటుంబ పాలన కూడా అన్నారు. వీటన్నిటికీ మీరు ఎట్లా రెస్పాండ్ అవుతారు? ఏ పార్టీ అయినా స్థానికత కొరకు స్థానికంగా బలపడటానికి ప్రయత్నాలు చేయడం తప్పులేదు. అది ఒక ఎలక్షన్స్ కూడా ముందస్తు ఎన్నికలు అని చెప్పేసిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి జనరల్గా సౌత్లో ఎక్సెప్ట్ కర్ణాటక తప్ప మిగతా దగ్గర వేడి లేవు కనుక ఇటు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ లేకుంటే తమిళనాడులో కానీ ఉన్నప్పటికీ కూడా బీజేపీ తెలుగుదేశం పార్టీ మీద ఆధారపడ్డది కనుక నేచురల్గా ఓన్ పార్టీగా దేశ స్థాయిలో 16 రాష్ట్రాలు మేము వచ్చినాము. మరి మొన్న అన్యాయంగానో న్యాయంగానో గోవా లాంటి రాష్ట్రాలు కూడా మేము లాక్కున్నాము. దాంతో పార్టీ అధ్యక్షులుగా తెలంగాణ టూర్లో పర్యటిస్తున్నారు, తప్పలేదు. ఎందుకంటే ఒక పార్టీ పరంగా ఆయన స్థానికంగా బలపడటానికి తప్పలేదు. కానీ కాకపోతే 2-3 విషయాలు ఈరోజు. గతంలో ఇదే అమిత్ షా గారు వచ్చినప్పుడు నల్గొండ దగ్గర లేకుంటే ఆ ప్రాంతంలో పర్యటించినప్పుడు 92,000 కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పి ఒక ప్రకటన చేశాడు. ఇప్పుడు 2 లక్షలు గిరింది. అదే ఏడాది గడిచింది. 92,000 కోట్ల రూపాయల నుంచి 2 లక్షలకు వచ్చింది ఇప్పుడు. ఓకే, ఇప్పుడు బీజేపీ నాయకులకు కానీ కేంద్ర ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం ఈరోజు, అప్పనంగా ఏ ప్రభుత్వం కూడా ఏ ప్రభుత్వానికి ఇవ్వదు. ఒకటి మన ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ ప్రకారంగా లేకుంటే రాష్ట్ర FRBM లెవెల్ ప్రకారంగా ఆర్థికంగా ప్రకారంగానే కేంద్రం వెసులుబాటు కల్పిస్తుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థలైన హడ్కో కానీ REC కానీ PFC కానీ తర్వాత కేంద్రాలు ఏ సంస్థలన్నా కూడా నిర్మిత కేంద్రాలు కానీ మన రాష్ట్ర పరిస్థితి ఆదాయం బట్టే లోన్లు ఇస్తుంది. ఇప్పుడు బీజేపీ పరిస్థితి ఎట్లా అంటే లోన్లు తీసుకున్నా కూడా అవన్నీ ఇంక్లూడ్ చేసేసుకొని 2 లక్షలు 3 లక్షలు అన్న పరిస్థితి ఉన్నది. అంటే నేచురల్గా పార్టీ పరంగా ఇచ్చునంటే ఇప్పుడు మేము టీఆర్ ప్రభుత్వం ఇస్తామని చెప్తాము. ఎవరైనా కూడా మళ్ళీ ట్యాక్సేషన్ ద్వారా ఇచ్చే కార్యక్రమం తప్ప ఎవరు లేరు. ఒకటి. రెండో ఏంటంటే బీజేపీ ఇప్పుడు ఇంకొక సంవత్సరంలో ముందస్తు ఎన్నికలు పార్లమెంటు అసెంబ్లీకి పోవాలని చెప్పి మొన్న నీతి ఆయోగ్ నిర్ణయం చేసుకున్నది. కానీ అంటే పేపర్లో వస్తున్నాయి, లేదంటే ఉన్నట్టు లేదంటే జనరల్గా అది కాన్సెప్ట్ ఉంటుంది కదా, గతంలో సరిగ్గా ఇందిరాగాంధీ ఉండేది అన్నట్టు, లేదంటే ఖచ్చితంగా ఉన్నట్టు. ఏదేమైనప్పటికీ కూడా ఎన్నికలంటే కాదు కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో మరి అమిత్ షాకు ఒక ఉంది. ఎందుకంటే అమిత్ షా గారు ఎక్కడ దగ్గర గెలుస్తారో అన్న ఆలోచన ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఉన్న తప్పులేదు. వాళ్ళ పార్టీ పరంగా అధ్యక్షుడు అమిత్ షా దూకుడుకి టీఆర్ఎస్ సిద్ధమవుతోందా లేదా బీజేపీ దూకుడికి? అంటే కేసీఆర్ గారు అప్పుడే మాట్లాడొద్దు బీజేపీ విమర్శల మీదనే అన్నారంటే కొంచెం మీరు డిఫెన్స్లో ఉన్నారా? బీజేపీతో ఏదో తిట్టుకుని వెళ్ళిపోతారులే అని. డిఫెన్స్ అవసరం లేదు, అఫెన్స్ అవసరం లేదు. ఇబ్బందుల్లో ఉన్నట్టున్నారు. మాకు ఇబ్బంది ఎందుకు ఉంటుంది? ఎందుకంటే సంకీర్ణంలో మేము భాగస్వామ్యం కాదు. అట్లని మేము దేశ స్థాయిలో ఏ పార్టీతో అలయన్స్ లేదు. సమాన స్థాయిలో ఇటు మోడీ మద్దతు ఇస్తున్నా కూడా వాళ్ళు వదిలిపెట్టట్లేదు. ఆటోమేటిక్గా వాళ్ళు పార్టీ పరంగా బలపడి తప్పలేదు కదా. మోడీ గారి కంటే మోడీ చేస్తున్న కార్యక్రమాల్లో ఫెడరల్ రాజ్యాంగ ప్రకారంగా రాష్ట్రానికి కేంద్రానికి ఉన్న సంబంధాల వల్ల మేము మద్దతు ఇస్తుంది తప్ప మోడీకి మద్దతు ఇచ్చారంటే మాకేం భయం. మేము తెలంగాణ ప్రజల సమక్షంలతోటే గెలిచినాము, తెలంగాణ ప్రజలతో గెలిచినాము. ఇప్పటివరకు ఏ ఎన్నికలు వచ్చినా గెలుస్తూ వచ్చాము. మా కార్యక్రమాలు మంచిగా ఉన్నాయని చెప్పి ఇదే మోడీ గారు స్వయంగా ఇక్కడ కాదు నీతి ఆయోగ్లో కూడా మెచ్చుకున్నాడు. తర్వాత తెలంగాణ రాష్ట్రం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు అన్ని రాష్ట్రాలకు ఆదర్శం కావాలని చెప్పేసి ఆయన్నే మెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆయన ప్రెసిడెంట్ వచ్చి ఈరోజు విమర్శలు చేస్తున్నాడు. ఎందుకంటే విమర్శలు లేకుంటే ఎవరు చదవరు ఇవ్వాలి రేపు. ఎందుకంటే అధికార పార్టీ విమర్శలు చేయడం తప్పనిసరి. వాళ్ళ మోడీ పరంగా మరి అమిత్ షా ఏం మాట్లాడుతాడు ఏం మాట్లాడు ఒక భారతీయ జనతా పార్టీ వాళ్ళ ఇష్టము. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి ఒక ఆయన అంటే ఏదో ఎట్లా అంటే మొత్తం బూస్ట్ చేస్తాడు, రేట్లు ఎక్కడ చేస్తాడు ఆలోచన ఉంది. ఇదే అమిత్ షా గారు గోవా కాదు, ఇదే అమిత్ షా గారు కూడా బీహార్లో పోయిండు, గతంలో గోవా పోయిండు. అవి రాలంటే ఎలక్షన్స్ అన్నది ఖచ్చితంగా ఒక వ్యక్తి మీద ఆధారపడిన వ్యవస్థ కనుక గెలిస్తే మేమే గొప్ప, ఓడిపోతే ఇది మా తప్పు కాదు స్థానిక నాయకత్వం అన్న ఆలోచన
బీజేపీకి ఉన్న తప్పు లేదు పరిమితిలో. కాకపోతే 2 లక్షల రూపాయలు ఇచ్చిన మాట ఒకటి, తర్వాత కార్పొరేట్ సెక్టర్ కింద టాయిలెట్స్ దేశవ్యాప్తంగా చేస్తున్నామో ఆ గ్రామంలో చేయలేదన్నది ఒకటి. ఈ ఖచ్చితంగా తెలంగాణ స్వచ్ఛ భారత్లో తెలంగాణ నంబర్ 1 వచ్చిందని చెప్పి మొన్న అవార్డు ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం, మొన్న అవార్డు ఇచ్చింది. అంటే చెప్తున్నా, అందుకనే విమర్శలు చేసి తప్పు లేదు. విమర్శలు ఖచ్చితంగా మా పార్టీ పరంగా మేము మొత్తం టోటల్ టూర్ అయిన తర్వాత మేము ఖచ్చితంగా యథార్థ వాస్తవాలు చెప్తాము. మేము ఈరోజు అమిత్ షాకో మోడీకో భయపడే అవసరం లేదు. తెలంగాణ ప్రజల కొరకు టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుంది, దేశం లెక్కలేని కార్యక్రమాలు చేస్తున్నాం, ప్రజల సమక్షంలో పోతున్నాం, ప్రజల మళ్ళీ మద్దతు కోరుతున్నాం. రైట్. రవికుమార్ గారు కోదాడ. రవికుమార్ గారు నమస్కారం చెప్పండి. అమిత్ షా గారి నల్గొండ జిల్లా పర్యటన ఎట్లా సాగుతోంది? నమస్కారం సార్, అక్కడ ఉన్న వాళ్ళందరికీ పెద్దలు నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి. ఇక్కడేమో అభిషాయి ఇలా వచ్చి ఇలా విమర్శిస్తారు, ఆడికి వెళ్ళేమో కేంద్ర మంత్రులు బాగుంది, ప్రభుత్వం బాగుంది, అన్ని బాగున్నాయి అంటారు. మరి ఒక నాలిక 2 నాలికలు అర్థం కాదు వాళ్ళకి కూడా. ఇంకొక విషయం ఏంటి సార్ అంటే ప్రభుత్వ పరంగా బాగున్నాయి అంటారు, పార్టీ పరంగా బాగలేదని చెబుతారు సార్. వాళ్ళ దాంట్లో వర్గప్పులు ఉన్నాయి సార్, కాకపోతే బయటపడలేదు, తర్వాత బయటపడుతుంది. ఇంకోటి ఏంటంటే సార్ అంటే స్కీమ్స్ బాగున్నాయని అక్కడ అంటారు, వీళ్ళు వచ్చామో ఇది అంటారు. అది పక్క పెట్టండి, వస్తే కాంగ్రెస్ రావాలి, లేకపోతే టీఆర్ఎస్. 3వ స్థానమో 4వ స్థానం అంత మించి లేదు సార్. బాబు ఆయన విజయయాత్ర అభివృద్ధి యాత్రలో భాగస్వాములు కంటే మీరేమో ఆయన అట్లా అంటున్నారు. సరే, డబ్బా వేసి ఎలా అనిపిస్తామో అంతే, అంతకంటే ఏం చేస్తారు. క్లారిటీ ఇచ్చారు, ఏమవుతుంది, గరగల శబ్దం వస్తుంది అంతే. కాదు కమ్యూనిస్ట్ రాజ్యం నల్గొండ అసలు రాదు ఆడ, అందుకే కదా ఆయన పాగా వేయడానికి దిగింది. రైట్, ఓకే, రైట్. ధన్యవాదాలు రవికుమార్ గారు. మొత్తం మీద మీకైతే స్పష్టత ఉంది, మొత్తం జనం అందరికి ఉందా లేదా అనేది వేరే విషయం. కానీ సూర్యనారాయణ గారు మీ విశ్లేషణ చెప్పండి. బలపడడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఆయన చెప్పింది 3వ స్థానమో 4వ స్థానమో ఇట్లా అంటున్నారు. యాక్చువల్గా మీరు 96 ఎలక్షన్స్ 98 ఎలక్షన్స్ క్యాలిక్యులేషన్స్ తీసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో 25% ఓట్లు వచ్చినాయి వాళ్ళకు కూడా అప్పుడు. సో అంటే రూట్స్ ఉన్నాయి, అసలు లేకోకుండా అయితే లేవు, రూట్స్ ఉన్నాయి, దానికి ఫాలోయింగ్ కూడా ఉంది. సో ఇప్పుడు అది రివైవ్ చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి రాజకీయ పార్టీ బలపడడానికి ప్రయత్నం చేస్తే అందులో భాగంగానే నెక్స్ట్ ఏంటంటే కార్యకర్తలను సన్నద్ధం చేయడానికి, అంటే స్ఫూర్తి నింపి సన్నద్ధం చేయడానికి ఎలక్షన్స్కి ఆయన పర్యటన ఉపయోగపడుతుంది వీళ్ళకి కూడా. ఎందుకంటే కేంద్ర నాయకత్వం, అందులోనూ ఆయన చెప్పాడు కదా, ఇది బూత్ స్థాయి నుంచి అందరు అధ్యక్షుల్ని ఒకే వేదిక మీదకి తీసుకొచ్చామని చెప్పేసి చెప్పాడు. సో అది కార్యకర్తలకంటే కొద్దిగా ఉత్సాహంగా కలిగించేటటువంటి అంశం. ఇక రాజకీయ పరంగానంటే వాళ్ళు పోరాటం చేయాలి, పోరాటం చేస్తేనే రాజకీయాల్లో ఏదైనా సిద్ధిస్తుంది. అంటే ఇప్పటికిప్పుడు సరే ఆయన అట్లా ఆయన అభిప్రాయం అయినప్పుడు కూడా ఇప్పటికిప్పుడు 2019లో అధికారంలోకి వస్తామన్న ధీమాని తెలంగాణలోనే జైత్రయాత్ర మొదలవుతుందని అంటున్నారు కదా అమిత్ షా. మీరు ఏకీపిస్తారా, వ్యతిరేకిస్తారా? అంటే అది పార్టీ నెక్స్ట్ 2 ఇయర్స్లో చేసే కార్యక్రమాల సక్సెస్ని బట్టి ఉంటుంది. అది అంటే ఇప్పుడు కూడా రాజకీయాల్లో అవకాశాలు ఉంటాయి, ఆ అవకాశాలను వీళ్ళు ఎలా ఉపయోగించుకుంటారు అన్నదే ఇంపార్టెంట్. కరెక్టే. మీ అంచనా ఏంటి? అంచనా ఏంటంటే ఖచ్చితంగా ఒక ఫోర్స్ అయితే అవుతుంది, అంతవరకు కూడా నమ్మగలము. అదే చెప్తున్నా కదా మీకు, ఆయనే చెప్పాడు, మేము కాదు. ఆయన చెప్పింది మాట్లాడేటప్పుడు ఆయన ఒకటి చెప్పారు, ఏది అదృష్టాన్నో ఎద్దేనో నమ్ముకుంటే రాదు. ఉత్తరప్రదేశ్లో ఎలా అయితే కష్టపడి పనిచేశారో అట్లా ఇక్కడ కష్టపడి పనిచేస్తే 2019 ఖచ్చితంగా వస్తుంది. యంత్రాంగం ఉందా? యంత్రాంగం ఉంటుందండి, యంత్రాంగం లేకోకుండా లేదు. అసలు పార్టీకి యంత్రాంగం ఉంది. బట్ ది ఓన్లీ థింగ్ ఏంటంటే సమస్యల మీద ఏ సమస్య ఆ రోజు, ఎందుకంటే ఇంకా 2 ఏళ్ళ సమయం ఉంది, ఆ ఎమోషన్స్ ఏ దిశగా ఏ సమస్య మీద వెళ్తాయో కూడా ఇప్పుడప్పుడే మనం చెప్పలేము. టీఆర్ఎస్ మీద దగ్గర చేసి ఏదైనా ఒక ఎమోషనల్ ఇష్యూ వచ్చిందనుకోండి, ఒక రకంగా చెప్పాలంటే మామూలుగా వార్తల్లో నేను చూడటమే, నాకు తెలియదు. కానీ అమిత్ షా గారే హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి కంటెస్ట్ చేస్తారని ఒక వార్త ఉంది. ఉంది ఒకవేళ నిజంగా అదే జరిగింది అనుకోండి, దేర్ ఇస్ వెర్టికల్ పోలరైజేషన్. అది తెలివైన నిర్ణయం అవుతుందా అమిత్ షా గారు నిజంగా అట్లాంటి ఆలోచన? తెలివైన నిర్ణయంగా కాదని తర్వాత పెడితే మనం దాని యొక్క అభిప్రాయం. వారణాసి నుంచి మోడీ కంటెస్ట్ చేస్తారు, మోడీ కంటెస్ట్ చేస్తే అదేంటి బోర్డర్ constituency for both Uttar Pradesh and Bihar. Okay. So it has definitely its impact on the బీహార్లోనూ దాని ప్రభావం కనిపించింది, ఇక్కడ ఉత్తరప్రదేశ్లోనూ దాని ప్రభావం. హైదరాబాద్ నుంచి పోటీ చేస్తే కనిపిస్తే దెర్ ఇస్ ఏ వెర్టికల్ గా స్ప్లిట్ రావు. మీరే సలహా ఇస్తారా?
ఏది మీరైతే చేయమని సలహా ఇస్తారా ఒకవేళ మిమ్మల్ని అడిగితే? నన్ను అడిగినప్పుడు చూద్దాము. కానీ there is a polarization. అడిగారు అనుకోండి చేయమాకోయ్ బాబు అంట, నన్ను అడిగారు అనుకోండి ఉదాహరణ నేనైతే ఓపెన్ గా అయ్యా బాబు కొమ్మును ఊది చేయమాకోయ్ అది జరిగితే. ఎందుకంటే 84 తర్వాత ఇంతవరకు 84 అంటే 33 దశాబ్దాల చరిత్రలో నాన్ ముస్లిం ఎవరు గెలవలేదు అక్కడ. ఒకటి ప్లస్ మజ్లిస్ కంచుకోటగా ఉంది, అది వాస్తవం కదా. మనకేం మన వేరే ఉద్దేశం కాదు, అమిత్ షా గారి మీద వేరే ఉద్దేశం కాదు. రాజకీయాల్లో చాలా కంచుకోట్లు బదులైపోయింది. అవకాశం అయితే మనం చెప్పలేము, రైట్, కానీ అవకాశాలు అట్లాగే ఆయనంతూ కంటెస్ట్ చేస్తే ఎస్ డెఫినెట్ గా దాని ప్రభావం ఎంటైర్ తెలంగాణ, అది గెలవచ్చు గెలవకపోవచ్చు, కానీ దాని ప్రభావం మొత్తం తెలంగాణ మీద పడుతుంది. తెలంగాణ మీద పడుతుంది, అధికారంలోకి వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు. రైట్, ఓకే, రైట్. ప్రతాప్ రెడ్డి గారు జహీరాబాద్ నుంచి. ప్రతాప్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. మీ అంచనా ఏంటి చెప్పండి సార్. ఏ పార్టీ రాజకీయంగా ఎవరు వచ్చినా, మన పిఎం గానీ సీఎం గానీ ఎవరు వచ్చినా సార్ రైతుల గురించి పట్టించుకునేది ఎవ్వరు కూడా లేదు సార్. పేరుకు మాత్రం రైతు, మేము రైతులకు చేస్తున్నాం అంటారు సార్. అది గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎవరు ప్రధానమంత్రి కూడా ఏమన్నా ఢిల్లీ చేసినా గల్లీ. అది మీరు జనరల్ గా మాట్లాడుతున్నారు మిత్రమా, అట్లా కాదు. స్పెసిఫిక్ గా మీకు ఏదైనా సమస్య ఉంటే చెప్పండి. కానీ ఇప్పుడు చర్చ ఏమిటి? అమిత్ షా బీజేపీ అధ్యక్షుడు తెలంగాణలో పర్యటించడం ద్వారా టీఆర్ఎస్ పై చేసిన విమర్శలతో మీరు ఏకీపిస్తారా, లేదు తెలంగాణలో అధికారం వచ్చే అవకాశం ఉందా బీజేపీకి? అది దాని మీద చెప్పండి సార్. ఏం ప్రభావం లేదు సార్ బీజేపీ తోటి? లేదు, ప్రభావం లేదు. ఖచ్చితంగా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ వస్తుంది. టీఆర్ఎస్ వస్తుందా? ఓకే, రైట్, ఓకే. మీ ఇతర తర్వాత మాట్లాడుతుంది. టీఆర్ఎస్ ఉంటుంది, ఆంధ్ర రాయలసీమలో ఖచ్చితంగా మళ్ళీ జగన్ వస్తారని మా ఆచరణ. ఓకే, రైట్. పనిలో పని అది కూడా చెప్పేశారు, రైట్, ఓకే. ఇప్పుడు టీఆర్ఎస్ మెయిన్ అపోజిషన్గా ఎవరిని చూస్తున్నారు? కాంగ్రెస్ని చూస్తున్నారా, బీజేపీని చూస్తున్నారా? అది ఒకటి స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే టీఆర్ఎస్ ఏమనుకుంటుంది అనేది కూడా మనకు తెలియాలి. బీజేపీ టీఆర్ఎస్ ని తీసుకుంటుంది కాబట్టి అదే కదా. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ఎవరు అపోజిషన్ అనుకుంటుంది అనేటటువంటిది వేణుగోపాలాచారి గారు కొంచెం చెప్తే కొంచెం దాన్ని బట్టి కూడా కొంత మాట్లాడడానికి అవకాశం ఉంది. ఎవరు కాదు పోమంటారు అపోజిషన్ నేను అంటున్నాను, నెక్స్ట్ అధికారంలోకి వస్తారనేటటువంటి ఆయన ఏమంటారు నేను సరదాగా. అది ఒకటేంటంటే బీజేపీ అధికారంలోకి వస్తుంది అని అమిత్ షా గారి మాటని కొట్టివేయడానికి కూడా అవకాశం లేనటువంటి విషయం. ఎందుకంటే తెలంగాణకి సపోర్ట్ సైద్ధాంతికంగా బీజేపీని ప్రజలు ఎందుకు వ్యతిరేకించాలి? తెలంగాణ ప్రజలు తెలంగాణకు అనుకూలంగా ఉన్నారు, అక్కడ చిన్నమ్మ సహకరించింది అనేది వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయం. సరే పెద్దమ్మ ఇచ్చింది, చిన్నమ్మ సహకరించింది అనేటటువంటి ఇది ఉన్నా కూడా ఉద్యమం చేసింది కేసీఆర్ కనుక తెలంగాణ ప్రజలందరూ నిలబడిన తర్వాత ఈక్వేషన్స్ మారుతున్నటువంటి క్రమంలో ప్రత్యేకించి బీజేపీని ద్వేషించాల్సినటువంటి అవసరం తెలంగాణ ప్రజలకు లేదు. కనుక గ్రౌండ్ అయితే ఉంది, అవకాశము స్కోప్ అయితే ఉంది. కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో అమిత్ షా గారు స్వయంగా ఆయన నిలబడ్డా లేకపోతే ఏది చేసినా కూడా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి సరే మిషన్ సౌత్ అనేటటువంటిది వాళ్ళు ఒక టార్గెట్గా దక్షిణాది రాష్ట్రాల్లో బలపడడం అనేది పెట్టుకున్నారు కనుక దానికి సంబంధించిన వ్యూహాలే ఉంటాయి. ఎందుకంటే ఇవాళ బీజేపీకి సంబంధించిన ప్రత్యేకించి అమిత్ షా గారి వ్యూహాలు అనేటటువంటిది ఇవాళ కాంగ్రెస్ కూడా కాస్త ఆశ్చర్యకరంగా కాస్త విస్మయంగా చూస్తున్నటువంటి పరిస్థితి దేశంలో ఉంది. ఉన్నప్పుడు వ్యూహాలకు సంబంధించింది ఏమన్నా కొత్త, మనం మొన్నటిదాకా ఓటు బ్యాంక్ రాజకీయాలు ఇవేవో సాలిడ్గా ఉంటాయి, ముస్లిమ్స్ అందరూ కూడా గుండుగుత్తగా వేస్తారు అనేటటువంటి పరిస్థితి నుంచి నెమ్మదిగా మారుతోంది. అంటే జీవన ప్రమాణాలు చూస్తున్నారు తప్ప ఒక రిలీజియన్ బేస్డ్గా లేకపోతే సాంప్రదాయంగా ఆలోచించడం లేదు ప్రజలు అనేటటువంటిది కూడా కొన్ని స్టేట్స్ రిజల్ట్స్ తెలియజేస్తున్నాయి. నేను ఇది కరెక్టా కాదా అనేది నేను చెప్పడం లేదు, ప్రాక్టికల్గా నేను ఏం జరుగుతుందనేది చెప్తున్నాను. కనుక ఇవాళ అమిత్ షా గారి వ్యూహాలకు సంబంధించి తక్కువ అంచనా వేయడానికి లేదు. అదే సందర్భంలో ఇవాళ తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజలు ఖచ్చితంగా తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా కేసీఆర్ గారిని చూస్తున్నారు. అందులో ఇంకా వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు రాలేదు. కనుక ఫెయిల్యూర్స్ అనేటటువంటిది అంత ఎలక్షన్ టైంకి వచ్చి వీళ్ళ వ్యూహాలు ఏమన్నా ఒక రిలిజియన్ బేస్డ్గా ఒక పోలరైజేషన్ కనుక తీసుకొస్తే సక్సెస్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంది, కొట్టిపారేలే. ఓకే, అంటే రైట్. ఒక్క నిమిషం. వీరబాబు గారు కోదాడు నుంచి. వీరబాబు గారు నమస్కారం, మాట్లాడండి. నల్గొండ జిల్లాలో మీ ప్రాంతంలో అమిత్ షా గారి పర్యటన ఎట్లా జరిగింది? బీజేపీ అక్కడ ఉన్న పుంజుకోగలుగుతుందా తెలంగాణ వ్యాప్తంగా? సార్ బీజేపీ ఇప్పుడు ఒక్క 2-3 సీట్లు పుంజుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు, కానీ ప్రతిపక్ష హోదా ఈసారికి అయితే రాకపోవచ్చు. అంతేనంటారు? ప్రతిపక్ష హోదా రాదా? 2-3 సీట్లైనా పుంజుకునేది, 10 సీట్లు ఎవరాదా? ఎట్లాగో రాదు, కానీ ప్రతిపక్ష హోదా కూడా ఈసారికి రాకపోవచ్చు. కాకపోతే ఇప్పుడున్న సీట్లు ఒక 2-3 మోదీ గారి ప్రభావం వల్ల 1 సీట్లు పెరిగే అవకాశం ఉంది. అది ఎప్పుడో ఒకళ్ళకి ధనవంతుల పార్టీ అనే అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది. అది ఇప్పుడే పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఇంకొక
10-15 years టైం పట్టొచ్చు. 10-15 years గడువిస్తున్నారు మీరు. సాధారణ పార్టీ అనే చెప్పుకోవడానికి 10 సంవత్సరాలు పడుతుంది. రైట్. 40 సంవత్సరాల నుంచి వాడు ధనవంతుల పార్టీ కానీ ముద్రపడ్డారు కాబట్టి పార్టీగా ఉందా తెలుసుకోవడానికి ఇంకా టైం పడుతుంది. అంత సడన్ గా మారుతుందని నేను అనుకోవట్లేదు. రైట్, ధన్యవాదాలండి. జరిపేసుకున్నారు కదా, దేశవ్యాప్తంగా జరిపేసుకున్నారు, దేశవ్యాప్తంగా కాదని ఎందుకు అనుకుంటారు? రైట్, మహేష్ గారు. ఇక్కడ కూడా జరగచ్చు. మహేష్ గారు. నాకు అనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇది అమిత్ షా ఏదో టైం వేస్ట్ చేసుకున్నట్టుగా కనబడుతుంది. పెద్దగా అమిత్ షా గారిని అక్కడ గుర్తుపట్టే వాళ్ళు ఎవరు లేరు, ఈయన ఎవరు అని అడుగుతున్నారు. దానివల్ల ఇందాక కాలర్ చెప్పినట్టుగా పెరిగితే 1-2 ఎమ్మెల్యేలు పెంచుకోవడానికి వాళ్ళ తాపత్రయం, కానీ వీళ్ళ పెద్ద పెద్ద మాటలు అధికారం ప్రతిపక్షం అంతా డబుల్ డిజిట్ తీసుకొచ్చారు ఆడికే వస్తున్నాయి. కానీ తెలంగాణ గడ్డ యొక్క నేపథ్యం చూస్తే ఇక్కడ దాల్ చావల్ కావో ప్రభు కా గున్ కావో అని భజన చేసే సంఘాలు లేవు. ఈడ ఉద్యమాల గడ్డ అంటే పప్పన్నం తినండి ప్రభు భజన చేయండి అని వాళ్ళ నిదానం. అది దాల్ చావల్ కావో ఆర్ఎస్ఎస్ నినాదం సార్. ఆర్ఎస్ఎస్ మూలమే కదా బీజేపీ, వాళ్ళ మూలాలు అవే కదా. సో దాల్ చావల్ కావో ప్రభు కా గున్ గావో, ఇంకా వేరే పని ఏం అవసరం లేదు. కష్టపడవద్దు, వెళ్ళవద్దు, పిల్లలు వద్దు, సంసారం వద్దు, అది వాళ్ళ సిద్ధాంతము. ఆ సిద్ధాంతంతో నడిచే వ్యక్తులు ఎవరు ఇక్కడ లేరు. ఇది ఉద్యమాల గడ్డ. కడుపు కోత నుంచి కడుపు అణచివేతకు పోరాటం మీ భూస్వామ్య బీజేపీ భూస్వామ్య ఫ్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన గడ్డ ఇది. ఇక్కడికి వచ్చి మీరు ఏదో సాధిస్తారని అనుకుంటే అది పగటికలే అవుతుంది. మోరోవర్ మిమ్మల్ని గుర్తుపట్టే వాళ్ళు లేరని నేను ఎంతో తేలిపోయింది. ఇక నిన్న బీజేపీ అమిత్ షా గారు ఊరన్నీ పోస్టర్లు పెట్టినా కూడా ఈయనెవరయ్యా అని అడిగితే ఏం చెప్తాం. ఊరన్నీ పెట్టినారు పోస్టర్లు, 10 రోజుల నుంచి ఆ ఊర్లో తిరుగుతూ ఉన్నారు. ఆడ విగ్రహం పెట్టినారు, ఆయన తెల్లాలేస్తే కనబడతారు అక్కడ. అంటే బీజేపీని ఎంత ఇది చేసుకుంటున్నారు, తెలంగాణ ప్రజలు డిజోన్ చేసుకుంటున్నారని చెప్పడానికి చెప్తున్నాను, కానీ వాళ్ళని ఏదో ఇంకో కించపరిచే ఉద్దేశం నాది కాదు. అయితే వాళ్ళు వచ్చినటువంటి అజెండా కూడా చూస్తే ఇందాక సోదరుడు చెప్పినట్టు, కాలర్ చెప్పినట్టుగా ఈ రాష్ట్రంలో రైతులు కష్టాల్లో ఉన్నారు. ఈ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు కొడిగడుతూ ఉన్నారు, గిట్టుబాటు ధర లేక కష్టాలు పడుతూ ఉన్నారు. వాళ్ళ గురించి మాట్లాడాల్సింది ఉంది. లేదు, ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంత సుదీర్ఘంగా ప్రయాణానికి వచ్చినారు కాబట్టి అమరవీరుల కుటుంబాలు కూడా ఉన్నాయి. గతంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలు అమరవీరులకు నేనేమంటున్నానంటే ఈ గడ్డ యొక్క వాసన తెలియనోడు, ఈ గడ్డ యొక్క స్ఫూర్తి తెలియనోడు ఏం చేస్తారు ఇక్కడ వచ్చి అనేది నేను అడుగుతున్నటువంటి ప్రశ్న. అంటే ఇంతమంది అన్ని వర్గాల ప్రజలు, నిరుద్యోగులు, విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజలు కష్టాల్లో ఉంటే మేము మాత్రం పార్టీని బలోపేతం చేసుకుంటాం, 2019లో అధికారంలోకి వస్తాం. అంటే ఇక్కడ ప్రజలు ఆగమైపోయినా పర్లేదు, వాళ్ళు ఏడ్చినా పర్లేదు, అన్నరామచంద్ర అని అఘోరించినా పర్వాలేదు, కానీ మీరు ప్రశ్నించడానికి వస్తున్నాడు ప్రజల పక్షాన. రాహుల్ గాంధీ గారు వచ్చి 6 రైతు ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను కలుపుతూ 15 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఈ భూసేకరణ అక్రమ సేకరణకు వ్యతిరేకంగా పోరాటం చేసి పోయినారు తెలంగాణలో, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో. మాకు ఆ చరిత్ర ఉంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఉండి ఈ వ్యవస్థను కాపాడుకునే బాధ్యత మా మీద ఉంది కాబట్టి దానికి తగ్గట్టే నడుచుకుంటున్నాం. వీళ్ళలో ఆ లక్షణం లేదు అని చెప్పడానికి ఈ విషయం అని చెప్తున్నా. తెలంగాణ ప్రజలందరూ కష్టాల్లో ఉంటే వీళ్ళు మాత్రం వాళ్ళ భోగాలు, వాళ్ళ అధికారం, వాళ్ళ కుర్చీ కోసం ఎట్లా అనే పాకులాటనే కనబడుతుంది తప్ప తెలంగాణను అభివృద్ధి చేసే ఉద్దేశం లేదు. ఇక అంతకు మించి అనేక మార్లు అడుగుతున్నాము. వాళ్ళు ఆయన అనౌన్స్ చేసిన 80,000 కోట్లు ఇచ్చినామని అనౌన్స్ చేసిన పోయిన తెల్లారే వీళ్ళ ఆర్థిక మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి అసలు మాకేం రాలేదు, బహిరంగ సవాల్కి సిద్ధమన్నారు. మళ్ళీ వాపస్ సవాల్ రాలేదు ఎందుకు వాళ్ళ నుంచి. సో ఇదంతా కొంచెం ఒక రహస్య ఎజెండా నడుస్తుంది కొమ్మినేని గారు. ప్రజలు కూడా అర్థం చేసుకోమని నేను కోరుతా ఉన్నా. బీజేపీకి, టీఆర్ఎస్ కి ఒక రహస్య ఎజెండా నడుస్తా ఉంది. కేంద్ర మంత్రులు వస్తారు పొగుడతారు, ప్రధానులు వస్తారు పొగుడతారు. వీళ్ళు మాత్రం స్థానికంగా ఉన్న కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ రెడ్డి గారు మాత్రం మేము వీళ్ళని వ్యతిరేకిస్తారు, విమర్శిస్తారు. మరి ఇదేందో అర్థం కాదు. డిబేట్లోకి వచ్చేటోళ్ళు కూడా టీఆర్ఎస్ ను విమర్శిస్తారు, వాళ్ళ పెద్ద నాయకులు వచ్చి పొగిడిపోతారు. మాదట్ట కాదు కదా. తప్పును తప్పు, మంచిని మంచి, చెడుని చెడు అనాలి. అయితే ఇంకోటి, అసలు ఏం మొహం పెట్టుకుని వస్తున్నారు తెలంగాణకు? ఏమైనా ఉందా? మీరు ఏమైనా చేసింది ఉందా? కొత్తగా ఏర్పడిన తెలంగాణ ఇప్పుడు బుడిబుడి అడుగులు వేస్తుంటే బీహార్ పోతారు 1,20,000 కోట్లు ఇస్తారు, కాశ్మీర్ పోతారు 80,000 కోట్లు ఇస్తారు, ఇండియా దగ్గర పోతారు 1,000 కోట్లు ఇస్తారు. మీరు కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి కనీసం ఇచ్చిన చట్టంలో ఇచ్చిన హామీలు అండి, హైకోర్టు విభజన కానీ, లేదంటే వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ కానీ, ఒక జాతీయ ప్రాజెక్టు కాళేశ్వరం ఇంకో దేనికో జాతీయ ప్రాజెక్టు కానీ, ఉద్యోగుల విభజన కానీ, ఇట్లాంటి మీ చేతుల్లో నీటి పంపకాల సమస్యను పరిష్కరించడం కానీ, ఇట్లా మీ చేతుల్లో ఉన్న ఒక్క సమస్యను కూడా పరిష్కరించినోడు ఏ మొహం పెట్టుకొని తిరుగుతున్నాడు నాకు అర్థమైతలేదు. తెలంగాణ ప్రజలు అసహించుకుంటున్నారు. అదే అంటున్నా. ఇది తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఈ ప్రాంత ఈ ప్రజల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నా. వాళ్ళు వాళ్ళ కబంధ హస్తాల్లో ఉన్నారు కాబట్టి మాట్లాడలేకపోతున్నారు, అంతే కదా. వాళ్ళ నాయకుల మీద కేసులు వస్తున్నాయి. వాళ్లకు మొన్న డిమానిటైజేషన్ నోట్ల రద్దు తర్వాత వాళ్ళకు కొన్ని
అవసరాలు ఏర్పడినాయి ప్రధానితోని, అవైంది నేను మాట్లాడను పబ్లిక్గా. సో ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి వాళ్ళ బాధలు వాళ్ళకు ఉన్నాయి. రేపొద్దున వాళ్ళతో వీళ్ళకి అవసరం ఉంది, వీళ్ళతో వాళ్ళకి అవసరం ఉంది. ఇప్పుడు దూద్ కా దూద్ పానీ కా పానీ తెలిసిపోతే నీళ్ళేంది పాలైంది రేపు రాష్ట్రపతి ఎన్నికల్లో తెలిపోతుంది. తెలంగాణకి ఇచ్చిన హామీలు, చట్టం ఇచ్చిన హక్కును కూడా ఇవ్వనటువంటి బీజేపీకి కేంద్రంలో రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్ఎస్ సపోర్ట్ చేస్తే మీరు వాళ్ళకు వత్తాసు పడుతున్నట్టు, వాళ్ళకు వంది మాధవులుగా పనిచేస్తున్నట్టు. లేదు అంటే మీరు తెలంగాణ ప్రజల పక్షాన కొట్లాడుతున్నారు. ఏందో వాళ్ళు నిర్ణయం చేసుకోవాలి. రైట్, ఓకే. ప్రసాద్ గారు అమరావతి నుంచి, మీరు కూడా మాట్లాడిన తర్వాత మాట్లాడు. ప్రసాద్ గారు అమరావతి, నమస్కారం, మాట్లాడండి. హలో, మాట్లాడతారు మళ్ళీ నేను పబ్లిక్ గా మాట్లాడాలని చెప్తారు. రైట్. బాబు గారు గుంటూరు, బాబు గుంటూరు. అమిత్ షా గారు ఒక పెద్ద పదం వాడారు సార్. ఏంటది? టీఆర్ఎస్ లో కేటీఆర్ కలితలే కనిపిస్తారు, కాంగ్రెస్ లో అయితే రాహుల్ గాంధీ కనబడతారు, బీజేపీలో అలా ఉండదన్నారు. కానీ ఇద్దరు సభ్యులున్న బీజేపీ పార్టీని కేంద్రంలో అధికారం తెచ్చిన అద్వానీ గారు, ఫెర్నాండెస్ గారు, మనోహర్ జోషి గారు ఏమైపోయారు సార్ వాళ్ళని? ఓకే, అది వేరే చర్చ. అయితే మీరు అట్లా కాదు, మీ పేరు, హలో మీ మిత్రమా మీరు పేరు మార్చి చెప్పక్కర్లా, మీరు నిజాయితీగానే నేను పలానా ఊరు పలానా పేరు అని చెప్పండి. మీ వాయిస్ మాకు అర్థమైపోతుంది. అట్లా చేస్తే అన్ఫేర్ గా ఉంటుంది, వినేవాళ్ళకి ఇదేదో కావాలని చేస్తున్నట్టుగా ఉంటుంది. దయచేసి మీరు ఒంగోలు, మీరు నిన్న మాట్లాడారు, నిన్న మొన్న మాట్లాడారు, అదే పేరుతో మాట్లాడండి, పర్వాలేదు, మీకు అవకాశం కలిసింది, తప్పు కాదు. కానీ పేరు మార్చి మాట్లాడితే వినేవాళ్ళకి ఇదేదో దొంగకాల్లా కనపడుతుంది. దయచేసి అట్లా చేయమాకండి. మీ అభిప్రాయం ఏదైనా సరే స్పష్టంగా చెప్పండి, ఓకేనా? సార్ ఒక్కటే నిమిషం, వారు కూడా సమాధానం చెప్పాలి కాబట్టి ఇది ప్రజలకు చూడాలని తీసుకొచ్చిన. ఇది నిన్న అమిత్ షా గారు ఈ సహపంక్తి భోజనంలో వీళ్ళతో పాటుగా కూర్చున్నారు. మంచిగా శాందార్ లేచి, బల్ల లేచి, కుర్చీ లేచి, మంచి నీళ్లు, మినరల్ వాటర్ బంగారు పల్లెలలో తింటున్నారు. ఇది చూడండి, ఇది చూడండి, మీరు చూడండి. వాళ్ళు ఎక్కడో ఆర్డర్ చేసి బ్రాహ్మణులు వండిన కుక్ చేసుకొచ్చిన ఫుడ్ తింటున్నాడు. ఒక్క నిమిషం నేను చెప్తాను. రాహుల్ గాంధీ గారు గతంలో దళితుల ఇళ్లలో వాళ్ళ గుడిసెలలో చేతితో వడ్డిస్తే తింటున్న ఫోటోలు చూడండి. నేను ఎందుకు చెప్తున్నా, వీళ్ళ యొక్క అజెండా చూడండి. నేను ఏమంటున్నా, దళితుల్ని దేశవ్యాప్తంగా దళితుల మీద దాడులు చేస్తున్నారు, మోసం చేస్తున్నారు. మళ్ళీ తెలంగాణకు వచ్చి కూడా ఇక్కడ ఉన్నటువంటి 17% దళితుల్ని మోసం చేయడానికి ఓ దొంగ నాటకం, కపట ప్రేమ ఆడుతున్నాడు అమిత్ షా అని చెప్పడానికి ఫోటోలు. నిన్న యడ్యూరప్ప గారు ఇడ్లీ వివాదంలో చిక్కున్నారు. ఇవి కూడా అవే దళితులు వండి పెట్టి. శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు మీరు అడ్డం పడమాకండి. రైట్, ముందే ఆయన ఏమన్నాడంటే బీజేపీ కబంధ హస్తాల్లో టీఆర్ఎస్ పార్టీ ఉందన్నాడు. కాంగ్రెస్ కబంధ హస్తాల నుంచి ఈ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని మేము సాధించుకోవడం కోసము 1000 మందిని చంపేశారు. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి వ్యవహార శైలి వల్ల, కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి వల్ల, చిదంబరం, దిగ్విజయ్ సింగ్ వ్యవహార శైలి వల్ల ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులను జోకర్లుగా చూసి ఢిల్లీ గేట్ దగ్గర కనీసం వాచ్మెన్లకు, కీపర్ల కంటే మీరు ఈ రాష్ట్రాన్ని అవమానం చేస్తే, మీరు ఏం ఆడినో మీకు ఓపెన్ గా ఉంటే జోకర్లుగా, వాచ్మెన్ గా, కీపర్లు చూసింది మీరు. జనపద్ దగ్గర జనపద్ దగ్గర మీ పిసిఎస్సి అధ్యక్షుడు, మీ పార్లమెంట్ సభ్యులు వాచ్మెన్ల కంటే పెట్టినారు మిమ్మల్ని. మీ జీవితాలు చేయండి. సోనియా గాంధీ గారు చేయబట్టి ఇవాళ యాదిరెడ్డి చచ్చిపోయినాడు. సోనియా గాంధీ చేయబట్టి నువ్వు సుదీర్ఘ ప్రసంగం ఇస్తే కూర్చొని నీకు సపోర్ట్లు కొట్టడానికి నేనేమన్నా చెప్పేదంటే 1000 మందిని చంపితే కబంధ స్థాలకి మేము తెచ్చుకున్నాం. నువ్వు ఇయ్యలే పార్టీ, భారతీయ జనతా పార్టీ. మేము ఇక్కడ చిన్న పెద్దమ్మనే కాదు, నన్ను మా సంస్కారం మీ తీరుగా హీనంగా బిహేవ్ చేయము. ఎక్కడ ఉండాలి ఉంటాము. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు వస్తా ఖచ్చితంగా చెప్పాలి. నువ్వు అన్నగా తెలంగాణ ఇచ్చినావని ఆయన మాట్లాడుతాను. మేము వంగ పెడితే మీరు వంగితే తెలంగాణ వచ్చింది, మీరు అర్థం చేసుకోవాలి. రెండో విషయం, ఇప్పటికి వస్తాను. మేము తెలంగాణకి ఏమి ఇచ్చాము, తెలంగాణ 3 సంవత్సరాల నుంచి ఏమి ఇచ్చామో ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, నిన్న మొన్న కేటీఆర్ గారు, ఆ మధ్యన హరీష్ రావు గారు ఏమేమి వాటికి ఇచ్చినాము. గడ్కరీ గారు వచ్చినప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇచ్చినటువంటి ప్రకటనలు తీసి చూపించుకోని చెప్తా ఉన్నాను.
మేము రాజకీయం చేయడం కోసం మేము పల్లెలలో తిన్నాం, మీరు ఇస్తరాకులలో తిన్నారు, మీరు టెంట్ కింద తిన్నారు అని చెప్పేసి ఇటువంటి చిల్లర రాజకీయాలు చిల్లర మాటలు నేను మాట్లాడను. ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సింది, అమిత్ షాను గుర్తుపట్టలేదు అంటారు. ఒకసారి మీరు రాసింది అది ఇప్పుడు రాసుకుంటే మీరు రాసుకోవచ్చండి. ఇప్పుడు నేను తీర రాస్తా, మీరు తీర రాస్తా, మీ దగ్గర కలం పెన్ను ఉంటే మీరు రాసుకోవచ్చు, ప్రింటింగ్ ప్రెస్ ఉంటే అది చేసుకోవచ్చు. అమిత్ షా గారు దేశంలో రాసుకోవచ్చు, తప్పే ఉన్నది. 14-16 రాష్ట్రాల్లో ఇలా అధికారంలోకి వచ్చిన పార్టీ ఆ జాతీయ అధ్యక్షుని పట్టుకొని మీకు తెలియదని చెప్పేస్తే మీ అజ్ఞానమా, అహంకారమా, లేకపోతే అంటే ఒక స్థాయి ఉన్నటువంటి చర్చలో అంత చిగదారిపై మాడే అవసరం లేదని చెప్పేసి వాళ్ళకి చెప్తా ఉన్నాను. ఇంకో విషయము, ఈ రాష్ట్రానికి మీరు కొన్ని లిస్టు చదివారు, మేము ఏమీ లేదని చెప్పేసి. హైకోర్టు విభజన మీరు అనుకున్నటువంటి కామన్ మ్యాన్కి అక్కర్లే. కేసులు పెట్టుకొని ఛార్జ్ షీట్లు అయిన తర్వాత అయ్యా మా మీద ముందు దరఖాస్తు పెట్టుకొని మా మీద విచారణ చేయకని చెప్పి పెద్ద నాయకులకు కావాలి. సామాన్యులందరూ మంచిగానే ఉన్నారు. ఎట్లయితే విభజన చట్టం ఉన్నదో అట్లా దాన్ని చేస్తాం. దాని గురించి మీరు ఎంత బాగాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ కనుక ఆ లెక్క కరెక్ట్ రాసి ఉంటే అంటే మీ టార్గెట్ కాంగ్రెస్. సార్ ఒకటి ఒక విషయం చెప్తా, అక్కడికి వస్తే నేను మీరు నలుగురితో మాడిపించారు 4:1 నేను మాడాలి కదా. విభజన చట్టంలో ఇద్దరు మీకే అనుకూలంగా మాట్లాడారు. అనుకూలం ఏం లేదండి. మేము ఎవరికి అనుకూలం, మేము ప్రజలకు అనుకూలం, మాకు ప్రజల అనుకూలము. నేను వద్దంటలేను కదా, అనుకూలంగా మాడితే ధన్యవాదాలు. విషయం చెప్పనియండి. విభజన చట్టంలో ఏమున్నాయి అవన్నీ తూచా తప్పకుండా చేస్తా ఉన్నాము. వాళ్ళ హైవేల విషయంలో కానీ పవర్ ప్లాంట్స్ విషయంలో వచ్చినటువంటి అనుమతుల గురించి చారి గారిని అడగండి. గత ప్రభుత్వంలో కాలు పట్టుకుంటూ కూడా రాలేదు. 33 మంది ఎంపీలు పోయి కట్టగట్టుకొని పోతే సుశీల్ కుమార్ షిండే ఒక్క యూనిట్ విద్యుత్ ఇవ్వలేదు. ఇలా సంవత్సరానికి 360 మెగావాట్లు ఇస్తే ఈడ 24 గంటల విద్యుత్ వస్తూ ఉన్నది. లైన్లు వేస్తూ ఉన్నాము. మీరు ప్రతి చేప పిల్లలకు ఇచ్చే బ్లూ రివల్యూషన్లో వచ్చే 25 కోట్ల కాంచి మొదలు పెడితే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సాగునీటి ప్రాజెక్టులలో 23 ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తూ ఉన్నది. కాబట్టి అన్ని విషయాలలో ఒక్క విషయం చెప్తాను నేను, ఎయిమ్స్ గురించి కానీ చెప్పాల్సి వస్తే ఈ సమయం సరిపోదు. కాబట్టి ప్రజలకు తెలుసని చెప్తా ఉన్నాను. టీఆర్ఎస్ దా, బీజేపీ దా, కేసీఆర్ దా, మోడీ దా? రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. కానీ వాళ్ళ కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున రాష్ట్రాల మీద ఎటువంటి పక్షపాత ధోరణి లేకుండా, మా ప్రభుత్వం ఉన్నా లేకుండా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు అమలు చేస్తూ డబ్బుల విషయంలో ఎక్కడ కూడా నాంచుడు ధోరణి లేకుండా వచ్చి లైన్ల ముందు, గేట్ల ముందు వాచ్మెన్లు తిరుగుండే పరిస్థితిని తీసేసింది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నుంచి. ఈ విషయం మీరు అర్థం చేసుకోవాలా. అంతేగాని బొమ్మలు చూపించడం. ఇవాళ దళితుల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు, మీకు హక్కు ఉందని అడుగుతా ఉన్నాను. అంబేద్కర్ ఈ దేశం యొక్క అట్టడుగు వర్గాల కోసం కృషి చేసినటువంటి యొక్క అంబేద్కర్ ఎన్నడన్నా ఒక్కనాడైనా ఒక్క మాట అయినా ఎంతసేపటికి మరుగుదొడ్డి నుంచి మొదలు పెడితే విమానాశ్రయం దాకా పక్కన గాంధీ అని ఉండాలి, నెహ్రూ అని ఉండాలి. ఈ దేశానికి మీరు నేర్పింది ఇది. మేము వచ్చిన తర్వాత ఈ దేశం కోసం పోరాడిన అనేక మందిని, ప్రత్యేకించి అంబేద్కర్ గారి ఆలోచన పర్యటన గురించి మాట్లాడి వాళ్ళు ఆయన కూడా బ్యాక్గ్రౌండ్ చెప్తున్నా సార్. ఖచ్చితంగా నేను చెప్తున్నా ఆ విషయాన్ని చెప్తాను. దళితుల విషయానికి వచ్చి మీరు అవమానిస్తున్న విషయాన్ని చెప్తున్నా నేను. అంబేద్కర్ గారి యొక్క పంచతీర్థ నుంచి మొదలు పెడితే ఇవాళ అన్ని స్కీమ్స్ ఏదైతే భాజపా పెడుతుందో దాంట్లో ఆ యొక్క ఆలోచన విధానం చెప్తున్నాను. అమిత్ షా ఒక జాతీయ అధ్యక్షుడిగా వచ్చారు. నల్గొండ జిల్లాకు పార్టీ విస్తరణకు పోయారు. మీరు పార్టీ విస్తరణ చేయకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమన్నా మీరు తాళం కొడుతూ ఉన్నారు. మీరు చెప్పారు ఏంటంటే జాల్ చావల్ కావో दाल की गुन गाओ. यस, दाल चावल ही खाते हम लोग. तुम्हारे जैसे पब्लिक को लूट के हम लोग जाके ना 5-स्टार होटल में नहीं बैठते, उधर नहीं सोते. इसके लिए भिजाए आप लोगों को. कहा है ఇవాళ మీ బొగ్గు కార్యదర్శికి ప్రధానమంత్రి ఇనండి ఒకటి యూపీఏ పూర్తిగా యూపీఏ పాలనలో ప్రధానమంత్రిగా సర్టిఫికేట్ ఇచ్చిన బొగ్గు కార్యదర్శికి ఇవాళ 2 సంవత్సరాలు జైలు శిక్ష పడ్డది. మీరు అర్థం చేసుకోవాలా. మీ మీద కేసులు పెట్టి నిజంగానే మీ యొక్క కోర్టులు మంచిగా పోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు 9% జైలు ఉంటారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇవాళ ఖచ్చితంగా మాట్లాడదాము. అమిత్ షా ఎవరు? అమిత్ షా గారి పార్టీ జాతీయ అధ్యక్షుడు. ఉత్తరప్రదేశ్ నుంచి మొదలు పెడితే అస్సాం వరకు, మణిపూర్ నుంచి మొదలు పెడితే రేపు పొద్దున కర్ణాటకలో కూడా వచ్చే అధికారానికి ఇవాళ అమిత్ షా గారు బాధ్యులు అనే విషయాన్ని మర్చిపోతున్నారు. కేంద్రంలో ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గారు. మీకు అమిత్ షాకి పోలిగానే, రాహుల్ గాంధీ అమిత్ షాకి పోలిగానే నక్కకు నాగలో కనుక తేడా ఉన్నది. నిర్మల్కు పోతే మార్నింగ్ వాక్ చేసినావు, సంగారెడ్డి పోతే ఈవినింగ్ వాక్ చేస్తే మీ నాయకులందరూ సాయంత్రం ఏ వాక్ చేస్తారో మాకు పోతే
అఖిలేష్ యాదవ్ దగ్గరికి పోయి నీది బ్లూ జీన్స్ ప్యాంట్ నాది వైట్ షర్ట్ అనగానే కథం గోయిందాడి పోయింది పార్టీ మొత్తం కూడా. నేను చెప్తున్నా ఒకటి, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పేసి మీరు మాట్లాడుకుంటున్నారా? తెలంగాణ ఎట్లా గెలుస్తారో చెప్పండి, అదొకటి చెప్పండి. ఎట్లా గెలుస్తారు? అస్సాంలో మా పార్టీ అయిపోలేదన్నారు, హర్యానాలో అడావుడి లేదన్నారు, మొత్తానికి లేదు ఉత్తరాఖండ్ లో ఉలికిపాటి లేదన్నారు. ఇక ఏడున్నామండి మీరు ఏడున్నారండి? మీ సీట్లు ఎక్కడ ఉన్నాయి? కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి వారు ఇంతకుముందు విశ్లేషకులు చెప్పారు, గతంలోనే 23% ఓట్లు ఉన్నాయి ఈ దేశంలో. ఫినిష్ సార్, మీరు మధ్యలో ఎందుకు వస్తారు? ఇవాళ 2 సీట్లు ఎంపీ సీట్లు ఉంటే 1 సీట్ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. గతంలో మాకు ఎమ్మెల్యేలు ఉన్నారు, సంకీర్ణ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీతో ఉన్నాం. కాబట్టి ఇక్కడ ప్రజల్లో ఏంటంటే ఇక్కడ నాయకుల యొక్క మీరు అన్నారు కదా యంత్రాంగం ఉందా అని. అసలు ఏమైనా యంత్రాంగం ఉంటే, క్రమశిక్షణతో కూడినటువంటి సైద్ధాంతికమైన యంత్రాంగం ఉంటే అది బీజేపీలో ఉంది. కొనుక్కొచ్చుకుంటోళ్ళు కాదు, అడుక్కొచ్చుకుంటోళ్ళు కాదు, లేకపోతే టైంకి మీటింగ్ వచ్చే కంటే ముందు 100 రూపాయలతో కొనుక్కొచ్చుకుంటోళ్ళు కాదు. మీరు అన్నారే దాల్ చావల్ కావో ప్రభు గున్ కావో, हम लोग जनता का गुण गाएंगे, जनता की सत्ता की రక్తం తాగుతున్నారు మీరు. నోట్ల రద్దు పేరుతోనే వాళ్ళని ఎండలో నిలబెట్టి వాళ్ళ కష్టాన్ని ఆనందించి రేసు కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మీరు టీఆర్ఎస్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తోంది, ఇవాళ ప్రజల్లో ఏం ఆశ దొరుకుతుంది, ఏవే మేనిఫెస్టోలు ఇచ్చిన ఏ అంశాలు మీరు అమలు చేయలేదు అనే విషయం మీద క్లారిటీ ఉంది. ఖచ్చితంగా 2 ట్విన్ అప్రోచ్. ఒకటి, కేంద్ర ప్రభుత్వ పథకాలు సామాన్యులకు అందే విధంగా ప్రచారం చేయడము, దాని ద్వారా ప్రజల్లోకి వెళ్ళడం. ఇక్కడ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే కార్యక్రమాలు ప్రధానమైన విమర్శ ఏంటంటే మంత్రులు వచ్చామో టీఆర్ఎస్ ని కేంద్రాన్ని రాష్ట్రాన్ని బ్రహ్మాండం ఉందని పొగుడుతున్నారు, పార్టీ నాయకులు ఇక్కడ కొద్దిమందిని ఇప్పుడు ఏదో అమిత్ షా మాట్లాడుతున్నారు. ఈ వైరుధ్యం నుంచి ఎట్లా బయటపడతారు? సార్ ఒకటి, ప్రభుత్వం నేను అదే చెప్తున్నాను, ఈ దేశంలో ప్రభుత్వాన్ని లేకపోతే పార్టీని ఒక కుటుంబం చేతిలో పెట్టుకునే పరిస్థితి నుంచి ప్రభుత్వం యొక్క పద్ధతి వేరే ఉంటుంది. గవర్నమెంట్ టు గవర్నమెంట్, G2G ఈజ్ డిఫరెంట్. పార్టీ రాజకీయ పార్టీగా అక్కడ స్థానిక ప్రభుత్వం యొక్క వైఫల్యం గురించి మేము ఖచ్చితంగా మాట్లాడతాం. కానీ సపోజ్ ఇరిగేషన్ మినిస్టర్ వచ్చారనుకోండి, లేకపోతే ఫైనాన్స్ మినిస్టర్ వచ్చారనుకోండి, లేకపోతే ఎడ్యుకేషన్ మినిస్టర్ వచ్చారనుకోండి, ఏమన్నా ఆ ప్రభుత్వం చేసే కొన్ని కార్యక్రమాల్లో కొన్ని మంది పద్ధతులు ఉంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంగా వీళ్ళని ఉత్సాహపరిచి ఆ యొక్క నిధులను సద్వినియోగపరిచి వాటిని మరింత బ్రహ్మాండంగా ఎవరు నమ్మాలి? ఉదాహరణ మిషన్ భగీరథ బ్రహ్మాండం. ఒక్క నిమిషం, మీరు జనరల్ గా మాట్లాడతారు. మిషన్ భగీరథ ఉంది, బ్రహ్మాండంగా ఉందనేమో మీ మంత్రులు లేకపోతే కేంద్ర బృందం ప్రశంసించింది, ఓకే బాగుంది. కానీ మీ నాగం జనార్దన్ రెడ్డి గారు మరికొందరు ఇదంతా పెద్ద అవినీతి పుట్ట అని తిడుతున్నారు. ఇప్పుడు జనం కేంద్రంలో చెప్పిన అధికారికంగా చెప్పిన వాళ్ళని నమ్మాలా, నాగం జనార్దన్ రెడ్డి గారు లేకపోతే ఇంకోరు చెప్పిందని నమ్మాలా? కేంద్ర ప్రభుత్వ మంత్రిగా పథకం యొక్క అవుట్లైన్ బాగుందని చెప్తే తప్పేం లేదు, నేను తప్పు పట్టట్లా. వినండి, ఆ పథకంలో భాగంగా ఏమన్నా హెచ్చుతగ్గులు జరిగితే, అవినీతి జరిగితే, అనవసరమైన మార్పులు చేర్పులు జరిగి ప్రభుత్వ ఖజానా మీద భారం పెరుగుతా పోతా ఉంటే, ప్రభుత్వం జవాబుదారీగా లేకపోతే, చెప్పిన హామీ సరైన పద్ధతిలో నిర్వర్తించలేకపోతే అడిగే హక్కు ఇక్కడ రాజకీయ పార్టీకి ఉంది. దానికి దీనికి మీరు లంకెట్లో పెడతారు వాళ్ళందరూ కాబట్టి మీరు కామ్గా కూర్చోవాలంటే ఎట్లయితుంది? దట్ ఈస్ నాట్ ద ఇష్యూ. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులుగా వాళ్ళు మాట్లాడతారు, కానీ ఇక్కడ జరిగే వైఫల్యాల మీద మాట్లాడేటువంటి హక్కు మాకుంది. మేము మాట్లాడద్దాం. అమిత్ షా గారు మీకు ఏం చెప్పారు? టీఆర్ఎస్ మీద రైడ్ చేయమన్నారా, లేదు కాస్త సాఫ్ట్ గా వెళ్ళమన్నారా? ఎందుకు సాఫ్ట్ గా పోయే అవకాశం ముందు రైట్. ఒక్క నిమిషం, చాలా సేపు ఒక ఆయన ఉన్నారు అమరావతి నుంచి ప్రకాష్ గారు. ప్రకాష్ గారు మాట్లాడండి, మీరు టీవీ వింటూ మాట్లాడకూడదు. గుడ్ మార్నింగ్. నమస్కారం. నమస్కారం అండి. గుడ్ గుడ్ మాట్లాడండి సార్. దళితులతో సహా చేస్తున్న అమిత్ షా గారికి ఒక విన్నపం అండి. చెప్పండి. ముందుగా మృతికి కారణమైన బండారు దత్తరయ్య గారిని సమస్య ఉంటే మాట్లాడండి, కానీ ఈ రాజకీయ పరమైనటువంటి మాటలు మాట్లాడడానికి మీరు ఇప్పుడు చర్చలోకి వచ్చారా? నిర్ధారించారా? బండారు దత్తాత్రేయ గురించి నిర్ధారించారా? ఏమన్నా ఎవరన్నా లేఖ రాసింది కదా, రాజకీయ పార్టీ కార్యకర్త ఉంటే రాజకీయ పరమైన విషయాలు చెప్పండి. ఏ పార్టీ కార్యకర్తలో చెప్పండి మీరు. వాళ్ళకి సమాధానం చెప్పండి కదా, వాళ్ళ మీద అరిస్తే మీ దగ్గర సమాధానం ఉందా? దత్తాత్రేయ లేఖ రాసింది వాస్తవం కదా? కేసు పెట్టినా ప్రకాష్ గారు కంప్లీట్ చేయండి.
ప్రకాష్ గారు కంప్లీట్ చేయండి. సార్ కంప్లీట్ చేయాలి మీరు తొందరగా. సార్ దళితులతో సహబంధ భోజనం చేస్తున్న అమిత్ షా గారు ఒక విన్నపం సార్. ఇప్పుడు రోహిత్ వేములని హత్య చేసిన స్మృతి ఇరానీ గారిని బండారు హత్య చేశారంటే తప్పు. ఆ కారణాలు ఆరోపణలు వేరే విషయం, అది ఆత్మహత్య చేసుకునే కేసు కదా. నేను ఏమంటున్నానంటే వాళ్ళు ఆయన చెప్పిన భావం కరెక్టే, చెప్పిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఏం మాట్లాడు? బీజేపీ మెంబర్షిప్ చదువుకొని మెరిట్ తెలంగాణలో బీజేపీ వాళ్ళు నేను ముందే చెప్పిన టైం వేస్ట్ చేసుకుంటానని ఆయన ఏమన్నారు, ప్రతిపక్షం 119 మంది అభ్యర్థులను వెతుక్కున్న తర్వాత బీజేపీ తెలంగాణలో రాజకీయం చేస్తే ఎవడన్నా ఎల్లారెడ్డి పోతారా మల్లారెడ్డి పోతారా రోజు మీటింగ్లు పెట్టుకుంటున్నారు. ఈ మీటింగ్ తర్వాత కాంగ్రెస్ పార్టీ మీరు పిలిస్తే మీ కేంద్ర టాపిక్ డైవర్ట్ చేస్తారు. రాజకీయాల్లో హత్యలు ఉండవు, కేవలం ఆత్మహత్యలు మాత్రమే. బీజేపీలో ఎవడన్నా రాజకీయంగా ఆత్మహత్య చెప్పారు. తెలంగాణ ఇష్యూ కాంగ్రెస్ అదే చేసింది అంటారు. ఎంతమంది మీరు కాంగ్రెస్ ఆత్మహత్య చేసుకుంది అంటున్నాడు. బీజేపీ ఒక్క మాటకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటది. ఒకటి నోట్ల రద్దు తర్వాత ఈ దేశంలో ఉన్న ఎందుకంటున్నాడు బాధితులము గెలిపే అన్నిటికీ పరిష్కారం కాదు. ఒక దేనికైనా కూడా ఒక ఉప్పని కూడా ఒక చినుకుతో మొదలైతుంది అంటారు. అట్లాంటిదే ఇది కూడా. అట్లానే మీరు నేను ఏటీఎం ముందు రోడ్లు కాలుగాయేటట్టు ఎండలు నిలబట్టే మర్చిపోతాం. భారతదేశ ఏటీఎంలు పోయి చైనా పేటీఎంలు వచ్చినాయి. పరిస్థితి నేను ఒక్క మాట చెప్తాను ఇక్కడ. మీరు నమ్మిన హిందూ సిద్ధాంతం మీద నీకో మీ పార్టీకో నమ్మకం వ్యతిరేకిస్తున్నారు. ఈ దేశం రెండు విషయాలు చెప్తాను. దాల్ చావల్ తింటే మాకేం అభ్యంతరం లేదు, కానీ ప్రజల దళితుల రక్తం నమ్ముకొని కుంభకోణాలు చేసి కాంగ్రెస్ పార్టీ డౌట్ వస్తుంది. వాళ్ళు ఎట్టగా అడిగేటట్టు లేరు కదా అని మరి అడుగుతారేమో చూద్దాం. వేణన్న కూడా చెప్పాలి. 28 రాష్ట్రాలు, దేశంలో ఉన్న 28 రాష్ట్రాలు కాకుండా కొత్తగా ఏర్పాటైన తెలంగాణకు బీజేపీ ఏమన్నా ప్రత్యేకంగా చేసిందా? దానికి సమాధానం చెప్పండి. వారికి తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. చెప్తారు వాళ్ళు. ఇప్పుడు మీరు 2 జాతీయ పార్టీకి అవకాశం ఎక్కువ ఇచ్చిండ్రు. అన్యాయంగా నా మీద మీ ఫస్ట్ మీరు సీనియర్, మీరంటే గౌరవం. ఒకటి ఈరోజు ఇందాక చెప్పినట్టు తెలంగాణ కొరకు జాతీయ పార్టీలైన కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ పార్లమెంట్లో బిల్లు పెట్టడము, మా సుష్మా స్వరాజ్ చిన్నమ్మ పేరు మీద మద్దతు ఇవ్వడము. అయితే ఈ నేపథ్యంలో ఏంటంటే 2 జాతీయ పార్టీ నమ్మకుండా 14 సంవత్సరాలు తెలంగాణ కోసం కొట్లాడిన టీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఇక్కడ విశ్వసించారు, నమ్మిండ్రు, అధికారం ఇచ్చిండ్రు.
కనుక ఈరోజు నీళ్ళ కొరకు కానీ ఉద్యోగాల కొరకు కానీ ఈరోజు పూర్తి పోరాటం చేసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీగా ముందుకు అవుతున్నది. కనుకనే ఈ 3.5 సంవత్సరాల కాలం లోపల ఎలక్షన్ మేనిఫెస్టో చెప్పిన ప్రతి అంశం కూడా ఇంప్లిమెంట్, కొత్త రాష్ట్రం అయినప్పటికీ కూడా దేశంలోనే దాదాపు 17 అవార్డులు వచ్చినాయి ఈరోజు. అంటే ప్రభుత్వ పరంగా అవార్డులు రావటము, ఏ ప్రభుత్వానికి కొత్త ప్రభుత్వం ఛత్తీస్గఢ్ ఉంది, ఉత్తరాంచల్, ఏ రాష్ట్రాలు గతం రాలేదు. అటువంటి కార్యక్రమాలు తీసేసుకుంటూ ప్రతి కార్యక్రమం కొద్దిగా ఆలస్యం కావచ్చు కానీ ప్రతి కార్యక్రమం ఇంప్లిమెంట్ చేసే విధంగా ఈరోజు పార్టీ ప్రభుత్వం. అమిత్ షా గారు అన్ని వ్యాఖ్యానాలు చేశారు కదా. అందుకే ముందు చెప్పినట్టు ఒక పార్టీ పరంగా వచ్చినప్పుడు ఇప్పుడు పార్టీ బలపడడానికి ఆయన డైరెక్ట్ గా మాట అన్నాడు, టీఆర్ఎస్ బీజేపీ కబంధ హస్తాలు చెప్పండి. అదే అంటున్నా. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి ప్రాంతీయ పార్టీగా దేశ స్థాయిలో రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పనిచేస్తున్నది. రోజు కొట్టాడు పెట్టుకుని మా విధానం కాదు. గతంలో ప్రభుత్వాలు మహారాష్ట్రలో కొట్టాడు పెట్టుకుని ప్రాణాయిత్యాలు రాకుండా అయినాయి. కనుక ఇష్యూ బేస్ మీద మేము చేస్తున్నాం ఈరోజు. గత సెషన్ లో పార్లమెంట్ లో మా జితేంద్ర రెడ్డి నాగతో కుటుంబ పాలన వాళ్ళ పోరాటంలో ఉన్నారండి. కుటుంబాల కొడుకైతే అందుకనే నేనేం ఉంది అంటున్నా. ఈరోజు ప్రభుత్వ పరంగా ఈరోజు అన్ని కార్యక్రమాలు చేసి ప్రభుత్వం ముందుకు ఈరోజు ఇష్యూ బేస్లో గతంలో జరిగిన సెషన్ లోపల పార్లమెంట్లో మా ఎంపీల నాయకత్వంలో 3-4 రోజులు ధర్నా చేశాం ఇష్యూస్ కొరకు. తర్వాత నిన్న మొన్న మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత మరి 9th షెడ్యూల్ ప్రకారంగా మాకు స్థానికంగా ఉన్న కార్యాలు ఇక్కడనే తెలంగాణ ఉండాలని చెప్పి కొట్టాడుతున్నాం. ఎప్పటికప్పుడు మా ఆలోచన విధానం ప్రకారంగా ఎలక్షన్ మేనేజ్మెంట్ చెప్పిన ప్రకారం కానీ అదేవిధంగా రేపు కాళేశ్వరం అవసరం లేదు. భయం ఇప్పుడు దేనికి భయపడాలి? మేము ఎందుకు భయపడాలి? మా పని కార్యక్రమాలు మేము చేసుకుంటూ పోతున్నాము. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక పార్టీ అధ్యక్షుడు వచ్చారు కనుక బీజేపీ బలపడడానికి వచ్చాడు కనుక టీఆర్ఎస్ పార్టీ బాగుంది అన్నాడు కదా. టీఆర్ఎస్ పార్టీ పరిపాలన బాగున్నప్పుడు బీజేపీ ఎక్కడ బలపడదు కదా. ఒక పార్టీ అధ్యక్షుడు వచ్చాడు కనుక ప్రభుత్వం వేరు, పార్టీ వేరు. పార్టీ పరంగా వాళ్ళు బలపడి తప్పు లేదు, స్థానికంగా చేస్తున్నారు. సంబంధం లేదు మాకు. వాళ్ళు కుటుంబ సభ్యులు ఉండవచ్చు కానీ ఉద్యమంలో పార్టిసిపేట్ అయినా లేదా, ఉద్యమంలో కొట్టాలి 14 సంవత్సరాలు చేయడం వేరు, కుటుంబ పాలన చేయడం వేరు. మరి ఏది కుటుంబ పాలన కాదు, వాళ్ళు కూడా సభ్యులుగా ఎన్నికలు గెలిచారండి. కుటుంబ పాలన ఖండించలేదు అన్నారు. నామినేట్ కాలే కదా. నామినేట్ అయితే కుటుంబ పరిపాలనే. ప్రజలు ఎన్నికైనారు. కేటీఆర్ గారు సిరిసిల్ల ఎన్నికైనా మరి కేసీఆర్ గారు రిప్లై ఇస్తారా? కానీ వాళ్ళు ఇప్పుడు ఆ టూర్ అయిన తర్వాత ఖచ్చితంగా పార్టీ పరంగా మేము చేస్తాం కదా. పార్టీ పరంగా విమర్శలు చేస్తే పార్టీ పరంగా విమర్శ చేసే బాధ్యత ఈ పార్టీగా ఉన్నది. మాకు ఉద్యమంలో పాల్గొన్నారు కాబట్టి వాళ్ళకు ప్రజలు ఎన్నుకున్నారు అంటే అదే అవకాశం ఉద్యమంలో పాల్గొన్న కోదండరామ్ గానీ మిగతా ప్రజా సంఘాల వాళ్ళకి ఎవరికి దక్కలే. వాళ్ళకి మాత్రమే ఆ గౌరవం ఎందుకు దక్కింది కాబట్టి కుటుంబ సభ్యులు కాబట్టి మీరు పిలవలేదు కదా. ఆయనకు అపాయింట్మెంట్ ఇస్తలేరు కదా ఈ రోజు వరకు కూడా. ప్రజల సమస్యలు సమయమే లేదు కదా. ఒంగోలు నుంచి మురార్జీ గారు నమస్కారం. నమస్కారం మాట్లాడండి. ప్లీజ్ మాట్లాడండి. సార్ వీళ్ళు మామూలుగా ఈ వాళ్ళని పెంచుకోవడం రైతుల గురించి పట్టిస్తారా? రైతులు ఎవరు పట్టించుకోలేదని మీ ఉద్దేశం? ఎవరు పట్టించుకోవట్లేదు సార్. మామూలు వెళ్ళిపోతుంది కదా సార్. మామూలుగా ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? రోజు మాట్లాడుతూనే ఉన్నాం కదా మిత్రమా. రోజు అదే మాట్లాడరు కదా. రోజు ఒక వేరే ఇష్యూస్ మీద మాట్లాడతారు. ఇవాళ అమిత్ షా గారు వచ్చారు, మొన్న జగన్ గారు వెళ్ళి రైతు దీక్ష చేశారు, అట్లాగే అక్కడ మిర్చి యార్డ్కి వెళ్ళారు, లేదా ఇంకా రియాక్ట్ అయ్యారు. మీ సమస్య ఏంటి చెప్పరాదా? ఇక్కడంతా రైతులు అంతా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతారు కదా సార్. ఎక్కడ ఏంటది రైతులు ఆత్మహత్య చేసుకుంటారు. ఏం చేద్దాం మరి? కరెక్టే, చేసుకోవద్దని చెప్తున్నాము. చేసుకోకూడదు కదా. చేసుకోవడం వల్ల మనకు పోరాడాలి తప్ప ఆత్మహత్యలు చేసుకుంటే ఉపయోగం ఉంది మిత్రమా. మన కర్మకు వీళ్ళు పాలకులు అయినరు. అక్కడ టీడీపీ, ఇక్కడ టీఆర్ఎస్, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది. లైవ్ షోకి తిరిగి స్వాగతం. సూర్యనారాయణ గారు చెప్పండి. రాహుల్ గాంధీ ఏమో గుడిసెల్లో కూర్చున్నాడు, ఈయనేమో పంచభక్ష పరమాన్నాలు తింటున్నారు. అది ఎక్కడో తయారు చేసి తింటున్నారని వీళ్ళు ఆరోపిస్తున్నారు. ఎంత బయటపడ్డది కదా కర్ణాటకది కూడా. యడ్యూరప్ప ఒప్పుకున్నారండి. బీజేపీ వాళ్ళు ఓటర్ తెచ్చింది. దేశవ్యాప్తంగా అదే కల్చర్. సోనిగారు ఏం చెప్తారు? నేను చెప్తాను. ఆయన ఆరోపణ చేసి మా పార్టీ నాయకులు ఊరికే కూర్చోబెట్టి జడ్జిమెంట్ ఇస్తారు, వాళ్ళు నిర్ణయం చేస్తారు. మీరు
మాట్లాడితే ఆయన మాట్లాడతారు. ఇద్దరికి అవకాశం ఇద్దాం. ఒక్క నిమిషం సార్, దయచేసి ఒక్క నిమిషం. ఆయన వచ్చే మనిషి కాదు, మీరు భలే వాళ్ళు. ఆయన తిట్టే మనిషి కాదు. నేను ఫోటోలు చూపిస్తున్నా, ఆలోచించుకోమంటున్నా. పోయి దళితుడు వండుకున్న బుగ్గడు బువ్వ తినేవాడు దళితుల పక్షపాతి దళితుల పక్షపాతి చెప్పమంటున్నా ప్రజల్ని. వాళ్ళు చెప్తారు, ప్రజలు చెప్తారు. ఈ ప్రచార కాంక్ష, ఈ చిన్న చిన్న విషయాలు మీరు బతికేదే ప్రచారం మీద అంటున్నా. నేను 400 కోట్లు ఖర్చు పెట్టారు సోషల్ మీడియా మీద. మీరు ఏ రకంగా అమ్ముకొని పైసలు మీ దగ్గర గుజరాత్ అమ్ముకోలేదా? మీరు కాదు కదా, వాళ్ళిద్దరు ఉన్నారు, మాట్లాడాలి. చెప్పండి. ఏమన్నది ఈ ప్రచార కాంక్ష? ఇది మీరు ఏమన్నారు, వెండి పల్లెలు అన్నారు. ఆయన ఇస్తరాకులో భోజనం చేస్తారు. పరమాన్నాలు దేశము దళితుడు రోజు అదే తింటున్నాడా? దళితుడు గుడిసెల్లో ఉండి పరమాన్నాలు తింటున్నాడా? ఈయన పోతే పరమాన్నాలు వండి పెడతారా? ఇదా వీళ్ళ చిత్తశుద్ధి? అక్కడ వారి ప్లేట్ లో వడ్డించినట్టు ఇంత స్థాయికి వెళ్ళి మాట్లాడటానికి నాకు ఇబ్బంది అనిపిస్తుంది. కానీ ఎందుకు ఇబ్బంది? నాయకుడు చేసిందే చిల్లర రాజకీయాలు చేయం కాబట్టి మీరు చేస్తున్నదే చిల్లర. ఒక రోటీ పప్పు ఇస్తరా అంటే దళితులు కనీసం రోటీ పప్పు కూడా తినొద్దన్నటువంటి దుర్మార్గమైన ఆలోచనతో మీరు. నా ఉద్దేశం అది కాదు. దళితులు రోజు ఒక్క పూట దళితుడు చూడండి. దళితులు తిన్నారు పప్పు ఉప్పు. దళితులు గుడిసెలో వాళ్ళు స్వయం తిన్నారు. ఒక్కరోజు కూడా దళితులు భోజనం ఎక్కడ ఒక్కటి ప్రూవ్ చేయాలి. సందర్భంలో ప్రూవ్ చేయాలి. ఇది చూసి కూడా మాట్లాడాలి. దయచేసి ఆగండి. వెంకట ప్రసాద్ గారు ఒక లైన్ లో ఉన్నారు. వెంకట ప్రసాద్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం. మీరేమంటారు? తెల్లటి దున్నపోతు ఎద్దు కాదు. భారతీయ జనతా పార్టీ గాని కాంగ్రెస్ పార్టీ గాని ఒక వృత్తం మీద ఉన్నటువంటి 2 బిందువులు ఇవి. ఒకసారి భారతీయ జనతా పార్టీ ముందు ఉంటే వెనక కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ముందు ఉంటే భారతీయ జనతా పార్టీ ముందు ఎన్నుకుంటది. కొన్ని లక్షల కోట్ల స్కాములు జరిగినాయని చెప్పి ప్రచారంగా చేసుకుని విపరీతంగా ప్రచారం చేసుకుని ఎలక్షన్ లో గెలిచి ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఒక్క స్కామ్ అన్న ఎండగట్టిందా? అంటే వీళ్ళు ఏమన్నా స్వచ్ఛమైన వాళ్ళము మేమేం చెప్పని. అయ్యో ప్రజలకు శుభ్రత మీద ఎటువంటి అవగాహన లేదని చెప్పి ఎప్పుడు తింటా ఉంటారు. తెలంగాణలో చూడండి, కేసీఆర్ ఇంటింటికి నీళ్లు ఇస్తామన్నారు. కర్నూలులో ఉన్నారు మీరు కానీ. ఒక నిమిషం వెంకటప్రసాద్ గారు, కర్నూలు అని వచ్చింది అక్కడ. వెంకటప్రసాద్ గారు, ఒకటి గతంలో చాలా కుంభకోణాలు ఉన్నాయని చెప్పారు, మీరే పరిశీలిస్తా ఉన్నారు, చాలా బాగా చెప్పారు, వృత్తం మీద చెప్పారు. ఆ వృత్తంలో ఉన్నారో తెలియదు కానీ ఒక్క అవినీతి మరక రాలేదు. ఆ విషయం గమనించండి. పాయింట్ నెంబర్ 2 ఇవాళనే గతంలో ఉన్న మన్మోహన్ సింగ్ గారి శాఖ ఏదైతే బొగ్గు శాఖ ఉందో దాంట్లో కార్యదర్శిగా ఉన్నటువంటి పిసి గుప్తా గారు, ఇద్దరు సంయుక్త కార్యదర్శులకు ఏ కంపెనీ అయితే అప్లికేషన్ పెట్టిందో కంపెనీ అప్లికేషన్ పెడితే కరెక్ట్ అని రాసిన ఆయన ఆ కంపెనీ ఆయన శిక్ష కోర్టు చేసింది. ప్రభుత్వ విచారణ మేము చేయించాము. లలిత్ మోడీని దేశం దాటించిన పెట్టుకుని మామిన బురదలు నిజాయితీగా విచారణ చర్యలు తీసుకున్నాం వాళ్ళ మీద. మీకు ఆధైర్యం కూడా లేదు. మోడీ అమిత్ షా అట్లా మాట్లాడకూడదు. సయ్యద్ గారు, సయ్యద్ లైన్ లో ఉన్నారా? రైట్. సూర్యనారాయణ గారు ఫైనల్ గా మీరు చెప్పండి.
దాకా ఆయన చెప్పారు. ఇప్పుడే అంటే అక్కడ మెయిన్ ఏంటంటే దళితులతో సహపంక్తి భోజనం అనేది స్ఫూర్తికి సంబంధించిన విషయం తప్ప అది ఎక్కడ ఇది చేశారనేది కాదు. ఇంకొకటి ఏంటంటే మీకు కనబడ్డదా దీనిలో ఆ స్ఫూర్తి? స్ఫూర్తి ఉంటుంది. మహేష్ గారు ప్రజలందరూ చూస్తున్నారు. రోజు దళితులు అన్ని పంచపక్ష పరమాణాలు కలు గంజు అమ్మలు గడుకో ఏదో ఒకటి తింటే అప్పుడు మీకేమైనా సోనియా గాంధీ అసలు అధ్యక్షురాలు, కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎప్పుడు చేయలేదుగా. ఎవరు దళితుల ఇళ్లలో పోలేదా? మీరు ఎప్పుడు చూడలేదా? మీరు ఎప్పుడు చూడలేదా? మీరు చెప్పేది కరెక్ట్ గా స్వాతంత్రం వచ్చేటటువంటి దినాల్లో దళితులతో సహపంక్తి భోజనం అనేటటువంటి 50 ఏళ్ల తర్వాత కూడా అదే ఒక ఘనకార్యం అనేటటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. రాజీవ్ గాంధీ గారు దళితుల ఇళ్లలోకి విశ్వాసం అనేటటువంటిది కనిపించలేదు కనుక మనం ఏ షో చేస్తున్నాం అనేటటువంటి శ్రీధర్ రెడ్డి గారు, అలాగే బాసిరెడ్డి పద్మ గారు, సూర్యనారాయణ గారు, వేణుగోపాలాచారి గారు, మహేష్ గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.